వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పాటికే మీకు అందరికి అర్థమై ఉంటుంది, మేము యాదగిరి గుట్టకి వెళ్ళినాం. బస్ జర్నీ ఆల్మోస్ట్ 2 hours పట్టింది మాకు ట్రాఫిక్ ఉండడం వల్ల. సో నైట్ మేము కళ్యాణ కట్ట దగ్గర స్టే చేసినాం అన్నమాట. చాలా బాగుంది ఫెసిలిటీస్, అండ్ ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా మంచిగా ఉన్నాయి. రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి. మేము మార్నింగ్ లేచి ఇక్కడ ఒకసారి గుండం దగ్గర చూద్దాం, అక్కడ బాగుంటే అక్కడే స్నానం చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ చాలా క్రౌడ్ ఉంది, అండ్ బట్టలు మార్చుకోవడానికి కూడా కొంచెం ఫెసిలిటీస్ బాగాలేవు అక్కడ. అంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది లేడీస్కి. సో అందుకనే మేము కళ్యాణ కట్ట లోపల రూమ్స్ ఉన్నాయని చెప్పిన కదా, అక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయినాం మేము. ఇక్కడ ఫ్లెక్సీలో కనిపించే QR కోడ్స్ అన్నీ, మీకు ఏమైనా అడ్రస్ అర్థం కాకపోతే దాన్ని స్కాన్ చేస్తే మీకు లొకేషన్ వచ్చేస్తుంది. దానివల్ల మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు వెళ్ళాలనుకున్న ప్లేస్కి. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం కళ్యాణకట్ట దగ్గర నుంచి గుట్ట పైకి. ఇక్కడ ఇంకా గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ పందుల్ని పెంచుతారు. ఎస్పెషల్లీ వాటికి అక్కడ గార్డెన్లో పడుకోవడానికి కానీ చాలా అంటే చాలా ఫెసిలిటీ ఉంది. పెంచుతారు, ఎందుకు రీజన్ తెలియదు. మేబీ వరాహ రూపంలో స్వామివారిని కొలుస్తారు కాబట్టి పెంచుతున్నారు అనుకుంటా నాకు తెలిసి. ఇదే బస్ స్టాప్. కొండపైకి బస్సెస్ అన్నీ ఫ్రీ ఉంటాయి, చాలా బస్సులు ఉంటాయి, పైకి వెళ్తుంటాయి, కిందికి వస్తుంటాయి. సో మీరు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ హైదరాబాద్కి బస్సెస్ కూడా ఇక్కడ నుంచే ఉంటాయి, అండ్ కొమరవెల్లి, శ్రీశైలం కొన్ని ప్లేసెస్కి ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. కొన్ని మాత్రం పాత బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడి వరకు మాత్రమే ఉంటాయి. సో మీరు మోస్ట్లీ ఇక్కడి వరకు డైరెక్ట్ రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు పాత బస్ స్టాండ్లో దిగితే మళ్ళీ అక్కడ నుంచి ఒక 30 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ బస్ స్టాప్ వరకు రావడానికి. ఈ బస్ స్టాప్ నుంచి కళ్యాణకట్ట అంటే మీరు స్టే చేయాల్సిన ప్లేస్ చాలా దగ్గరగా ఉంటుంది. కళ్యాణకట్ట లోపలనే గుండ్లు కొట్టించుకునే వాళ్ళకి కూడా అక్కడే ఉంటుంది అంతా చేయించుకునే కార్యక్రమం అదంతా. మేమైతే రీచ్ అయిపోయినాం కొండపైకి. సో అక్కడ నుంచి లాకర్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, 10 రూపీస్ ఈచ్ బ్యాగ్కి, ఇంకా సెల్ ఫోన్స్కి అండ్ మన చెప్పులకి ఇవన్నీ అక్కడే పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోవచ్చు. అంటే టికెట్స్ త్రూ వెళ్ళాలంటేనేమో ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఫ్రీ దర్శనం వెళ్ళాలంటే మాత్రం అక్కడ లాకర్స్లో అవన్నీ పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు లోపలికి. నేనైతే ఫ్రీ దర్శనం తీసుకోమని రిఫర్ చేస్తాను, ఎందుకంటే పైసలు పెట్టి తీసుకున్న టికెట్లకి ఫ్రీ దర్శనానికి పెద్ద తేడానే లేదు. మా అంటే ఒక 10-20 నిమిషాలు లేట్ అవుతుంది అంతే. ఆ మాత్రం ఓపిక లేకుండా గుళ్ళకి రావడం ఎందుకు. యాక్చువల్గా మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు కదా, సో మేము దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మొబైల్ ఫోన్ తీసుకొని వచ్చి ఇదంతా షూట్ చేస్తున్నాయి. ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇటు నుంచి పోతే దర్శనం మాత్రం కాదు, కాకపోతే వీడియోలు, ఫొటోసు అవన్నీ తీసుకోవడానికి మాత్రం వీలుంటుంది. ఇంకేందంటే ప్రసాదం లైన్ కూడా ఇటు సైడ్ ఉంటుంది. అండ్ మేము దర్శనం చేసుకుంది సాటర్డే కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మీరు పైనకి వెళ్ళిన తర్వాత కూడా నేను చూపిస్తా వీడియోస్లో. అండ్ నేను పైకి పోయే వరకు మా వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని వెళ్తే లడ్డు ప్రసాదం తీసుకొని తినేస్తారు. ఇందాక చెప్పిన కదా చాలా క్రౌడ్ ఉందని, ఒక్కసారి ఒక లుక్ వేసుకుంటే మీకే అర్థమైపోతుంది ఎంత క్రౌడ్ ఉందో.
అక్కడ గోల్డెన్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురం కిందే దేవుడు ఉండేది, స్వయంభుగా వెలిసింది. అండ్ మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం కూడా మంచిగా లాగిచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం కిందికి. ఇక్కడ ఏమంటారు రింగ్స్ ఇవన్నీ అమ్ముతారు. సో మా వాళ్ళు 2 రింగ్స్ తీసుకురు. ఇక్కడ కనిపించే రూట్ మాత్రం కాలినడక రూట్ అనమాట. బై వాక్ స్టెప్స్, అంటే మెట్ల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి వస్తారు, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనానికి తిరిగి వెళ్ళాలి. లేదు బై బస్సే రావాలనుకుంటే మాత్రం చుట్టూ తిరిగి కొండపైకి వచ్చే ఫ్రీ బస్సులలో రావాల్సి వస్తుంది. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకుందాం అనుకున్నాం, కానీ రేటు పడలేదు. కాకపోతే ఫైనల్గా 2 అయితే తీసుకున్నాం. మేము మాత్రం 2 తీసుకున్నాం. ఒకటి ఎల్లమ్మది, ఇంకొకటి నరసింహస్వామిది. 2 విగ్రహాలు మాత్రం తీసుకున్నాం. ఈ హనుమాన్ టెంపుల్ ఇట్లా చూపిస్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే పాత గుడికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఈజీగా అర్థమైపోతుంది. దీని పక్కనే పాత గుడి పక్కన గుండం ఉంటుంది కదా కింద, ఇదే ప్లేస్ అది. యాదగిరి గుట్ట వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్నదానంలో మాత్రం పార్టిసిపేట్ చేసి తినండి, మంచిగా చాలా బాగా పెట్టిరు ఫుడ్. కాకపోతే టోకన్స్ ఇస్తారు, కొంచెం లైన్ మాత్రం ఎక్కువ ఉంటుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కడుపు నిండా తినేసి వెళ్ళిపోవచ్చు. మేమైతే మంచిగా పుష్టిగా తినేసి బయటికి వచ్చేసినాం. కానీ చాలా నీట్గా ఉంది బఫెట్ మాత్రం, అక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా. సో మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి.